అయ్యో పాపం, అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకు వచ్చినాక మనం చూసాం. ఏడకి రాకముందు ఎన్ని పస్తులు ఉన్నారో పాపం. కానీ షాకులాంటి కుర్రాలమ్మా. ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మ పాపం. అయ్యయ్యో, వాళ్ళని మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్న బిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగూ లేదు. నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చేయి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చానని చెప్పు. అట్టాగేనమ్మా, ఎట్టివ్వండి. బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకయ్యా భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? తినే కూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటెలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఆడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లుగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం చాలా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిత్తదే. అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు, గుమగుమలాడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు. పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావా అలా ఊపెత్తన్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగుంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేస్తాం. పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు, మరో చిన్న మనవి. అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. మీకు దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీని అది పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎందా 4 మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకి అంగే వెరడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడికి హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరీ అంత కర్కోటకుడు? ఒక మంచి లేదు, ఒక మంచి మాట లేదు. ఉట్టి రాతి మనిషి. ఈ లేటుగా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడురా. అర్థం చేసుకున్నారు కదా.